ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. తెలుగు రాష్ట్ర ప్రజలకు గుడ్ న్యూస్. రెండు తెలుగు రాష్ట్రాలకి ఇదైతే గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. మరి ఏంటి అది చూసేద్దాం ఫ్రెండ్స్. వివరాల్లోకి వెళ్ళే ముందు దయచేసి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. అయితే రెండు తెలుగు రాష్ట్రాల వాతావరణంలో ఒకసారిగా మార్పులు చోటు చేసుకున్నాయి. తెలంగాణలోని పలు జిల్లాల్లోని ఒకసారిగా ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడుతుండడంతో ప్రజలు వేడిగాలుల నుంచి ఉపశమనం పొందుతున్నారు. ఇటు ఏపీలో కూడా పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికీ గత 2 రోజుల నుంచి కూడా చిత్తూరు జిల్లాలో వాతావరణం పూర్తిగా మారిపోయి తిరుమలలో భారీ వర్షం కురిసింది. దీంతో తిరుమల వీధులన్నీ నీటి మునిగాయి. ఈ క్రమంలోనే వాతావరణ శాఖ రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పింది. మరో 2 రోజుల పాటు ఏపీలో వర్షాలు కురుస్తాయని వివరించింది. ఇప్పటికీ మరోవైపు తెలంగాణకు కూడా వర్ష సూచన ఉంది. తెలంగాణలో సోమవారం నుంచి తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. నల్గొండ, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్, రంగారెడ్డి, జనగాం, యాదాద్రి, భువనగిరి, నగర్ కర్నూలు జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.